మాట్లాడటానికి నిషేధించారు. ఎదిరించి పోరాడాను. హిందీని మన నెత్తి మీద కూర్చోపెట్టాలని చూశారు. దాన్ని ఎదిరించి పోరాడాను. సమాజ సంఘాన్ని స్థాపించినప్పటికంటే ఈ రోజు మన వాళ్ళు ఎక్కువ శాతం చదువులోనూ ఉద్యోగాల్లోనూ పైకొచ్చారు. మనం చేసిన ఉద్యమాల వల్ల సామాజిక న్యాయం జరిగింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజలు నన్ను అభినందించారు. అయినా సరే నా గుండెల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంది. ఎందుకంటే ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ మిమ్మల్ని అందరినీ శూద్రులుగానో అస్పృశ్యులుగానో వదిలి చనిపోతానేమోనని భయంగా ఉంది. ఎందుకంటే ఈ అభినందనలు వంకాయ. కులాల్ని నిర్మూలించాలంటే ఏం చెయ్యాలి? దానికి రాజకీయ నాయకులు ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళు కులం పేరుతోనే బతుకుతున్నారు. ఓట్లు దండుకోవడానికి వాళ్ళందరికీ కులం కావాలి. కులం అనేది ఉంటేనే వాళ్ళకి ఓటు బ్యాంకు పెరుగుతుంది. పదవిలోకి రావడానికి ఎంత నీచానికైనా దిగజారి రాజకీయ నాయకుల్ని నమ్మి ప్రయోజనం లేదు. ప్రభుత్వం కూడా కులాన్ని నమ్మి పరిపాలిస్తుంది. చట్టం కూడా కులాన్ని కాపాడడానికే పనికొస్తుంది. అందుకని ఈ కుల వ్యవస్థను అంతం చెయ్యాలంటే ఈ ప్రభుత్వాన్ని చట్టాన్ని ఎదిరించి మనం పోరాటం చెయ్యాల్సింది. నేనేదో చిల్లర సంస్కరణలు చెయ్యాలని వచ్చిన వాణ్ణి కాదు. చిల్లర రాజకీయ నాయకుల్లాగా చిన్న చిన్న రిపేర్లు చేయడానికి వచ్చిన వాణ్ణి కాదు. సమాజంలో ఉన్న కుళ్ళుని కూకటి వేళ్లతో సహా పెకిలిచ్చి వేయడానికి వచ్చిన వాణ్ణి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అవిశ్రాంత కూర్చోండి. సోదరులారా, చావు దగ్గర పడిందని నాకు బాగా తెలుస్తోంది. నేను చావడానికి ముందు ఈ సమాజంలో కులాల వల్ల ఏర్పడిన తారతమ్యాలను సమూలంగా నాశనం చెయ్యాలనుకుంటున్నాను. దానికోసం నేను మహాసంగ్రామాన్ని చెయ్యాలనుకుంటున్నాను. ఆ సంగ్రామంలో ప్రభుత్వాన్ని చట్టాన్ని ఎదిరించి పోరాటానికి మీరందరూ సిద్ధమేనా? ఈ సంగ్రామాన్ని సాగించడం వల్ల నన్ను జైల్లో వేసి చంపినా సరే నాకు సంతోషమే. కానీ ఆ తర్వాత ఈ సమాజంలో బ్రాహ్మణుడు, శూద్రుడు,